శ్రవణాభరణములు 2 చెప్తున్నారు. చెవి కమ్మలు అన్నమాట. శ్రవణాభరణములంటే చెవి కమ్మలు. చెక్కిళ్ళు అంటే మన కపోలాలు అంటారనమాట. తర్వాత చెవులకు ఉండే ఆభరణములన్నమాట. ఇందులో అమ్మవారి యొక్క సంబోధన దేవి అని చెప్తున్నారు. అమ్మ నీ యొక్క చెక్కిళ్ళు ఎలా ఉన్నాయంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగలం అంటున్నారు. అంటే చాలా చక్కగా మెరిసిపోతూ నిగనిగలాడుతూ కాంతితో అద్భుతమైన సౌందర్యంతో ఉన్నాయంట. అందులో ఏమి ప్రతిఫలిస్తున్నాయంట? ప్రతిఫలిస్తున్నాయని చెప్తున్నారు కదా! అంటే ఏమిటి? తాటంక యుగలం అంటే చెవి కమ్మలు 2 కూడా ప్రతిఫలిస్తున్నాయంట అమ్మవారి చెక్కిళ్ళలో. అంటే ఇప్పుడు 4 అయిపోయినాయి కదండీ! చెవి కమ్మలు 2 ఈ అద్దాల లాంటి చెక్కిళ్ళలో ఈ చెవి కమ్మలు ప్రతిఫలించేసరికి 4 అయినాయి కదండీ! 4 చక్రాలలాగా చెప్పి అర్థమవుతుంది గదండీ! హ్మ్. ఈ 4 చక్రాలలాగా చెప్పి అమ్మవారి యొక్క వదనంను రథంతో పోలుస్తున్నారనమాట. ఈ 4 చక్రాల రథమెక్కి ఎవరు ప్రయాణిస్తున్నారంట? మన్మథుడు ప్రయాణిస్తున్నాడంట. యమారుహ్య దృహ్య త్యవనిరథ మర్కేందు చరణం అంటే ఆరుహ్య అంటున్నారు. ఆ రథాన్నెక్కి మహావీరో మారహ మన్మథుడు ప్రయాణం చేస్తున్నాడంట. ఎవరి మీదికి దండెత్తి వెళ్తున్నాడు? ప్రమథ పతయే ప్రమథ గణములకు పతి అయిన పరమశివుడితో యుద్ధానికి బయలుదేరాడు. చెయ్యకూడని పని చేస్తున్నాడు. ఆయన విశ్వపతి, పశుపతి, అన్ని ప్రాణులకు పశుపతి, ప్రమథ గణాలకు పతి. మరి శివుడి యొక్క రథం ఎలా ఉంది? ఆయన అవని రథం చేసుకున్నాడు. భూమినే రథంగా చేసుకున్నాడు. అవని రథం అర్కేందు చరణం. అర్క అంటే సూర్య భగవానుడు. ఇందు అంటే చంద్రుడు. సూర్య చంద్రులనే రథ చక్రాలుగా మార్చుకున్నాడు శివ భగవానుడు. భూమి రథంగా మారినది. త్రిపురాసుర సంహారం చేసినప్పుడు ఏమైందంటే ఈ భూమి రథంగా సూర్యుడు చంద్రుడు రథ చక్రాలుగా ఉంటే విష్ణుమూర్తి బాణంగా ఉన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. గుర్తుందా అండి మీకు? నేను త్రిపురాసుర సంహారం మీకు చెప్పాను. రథ విష్ణుమూర్తి బాణంగా ఉన్నాడు. బ్రహ్మదేవుడు రథసారథిగా ఉన్నాడన్నమాట. ఆ రకంగా త్రిపురాసుర ఘట్టాన్ని కూడా మనకి ఇందులో చెప్తున్నారు. అంతరార్థం ఏమిటి? శివుడికి 2 చక్రాలు. మన్మథుడికి తెలుసు. అన్ని డబులయ్యాయి. రెండింతలు చేస్తేనే పరమశివుణ్ణి ఓడించగలడు అని అనుకొని అమ్మవారి యొక్క వదనాన్ని రథంగా ఈ చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్న తాటంకములు విడిగా చెవికి ఉన్న తాటంకములను కలిపి 4 చక్రాలు ఉన్న రథంతో బయలుదేరాడు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో అంటే అమ్మవారి యొక్క చెవి కుండలాలు కూడా దేవతలండి, ఆభరణాలు కాదు. ఈ రకంగా అమ్మవారి యొక్క వదనాన్ని చెవి కమ్మలని చెప్తున్నారు ఈ శ్లోకం.